హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ గవ్వలకైతే కనుక పాకం పట్టే పని లేదు, అలాగే చెక్కలు చేసుకొని అంటే గవ్వలు చేసుకునే చెక్క కూడా అవసరం లేదండి. చాలా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసి చూపించాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ, అలాగే అదే కప్పుతో అయితే కనుక 1 కప్పు పంచదారని వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పౌడర్ని అయితే కనుక ఈ పిండిలో వేసేయండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను కదా. ఒకవేళ మీకు లెక్క తెలియకపోతే కనుక ఏ కప్పుతో అయితే పిండిలు వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని దాన్ని వేడి చేస్తూ ఉండండి. అలాగే ఈ లోపు అయితే ఈ పిండిలన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. లమ్స్ ఏమీ లేకుండా. అలాగే మనం పంచదార మిక్సీ పట్టేసి వేసుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే నెయ్యిని అయితే కనుక వేడి నెయ్యిని తెచ్చి ఈ పిండిలో వేసేయండి. నెయ్యి బాగా వేడిగా ఉండాలండి. నెయ్యిని కానీ లేదంటే ఆ ప్లేస్లో నూనెను కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఏ కప్పుతో అయితే పిండిలు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని దాన్ని కూడా కాస్త వేడి చేయండి. అలాగే ఈ లోపు అయితే కనుక మనం నెయ్యిని మొత్తం పిండిలో కలిసే విధంగా కలిపేసుకుందాము. అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఈ లోపే నేను మొత్తం అంతా కలిపేసుకున్నాను. నెయ్యి అయితే పిండిలో కలిసే విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా చుడితే అయితే మనకి కరెక్ట్గా మనం వేసుకునే నెయ్యి సరిపోయిందని అర్థం. నెక్స్ట్ అయితే ఈ లోపే నీళ్ళు కూడా వేడైపోయండి. అలా వేడైపోయిన నీళ్ళు కొంచెం వేసుకొని ఇలా మొత్తం అయితే కాస్త కాలిపోతుంది కాబట్టి నేను స్పూన్తో ఫస్ట్ కలుపుకున్నాను. తర్వాత చెయ్యి పెట్టేసి మొత్తం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా కలుపుకోవాలి. కాస్త పిండి అనేది గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదండి. మరీ లూజ్గా ఉంటే కనుక మనం వేసుకునేది రవ్వ అయితే పీల్చేసుకొని టైట్గా అయిపోద్ది పిండి. ఇలా మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. కాసేపు బాగా నీట్ చేసుకుంటే కనుక ఈ విధంగా మనకి పిండి అయితే రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పిండిని అయితే కనుక మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. మనం 1 కప్పుతో నీళ్ళు తీసుకున్నాం కదా, ఈ మాత్రం నీళ్ళు అయితే మిగిలేయండి. కరెక్ట్గా 1 కప్పు నీళ్ళు అయితే నాకు పట్టాయి. 1/2 గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిలో నుంచి అయితే చిన్న బాల్స్ లాగా అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా రెసిపీ అనేది చేసుకోవచ్చు. అన్నింటినీ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి గరిటె ఉంటే కనుక ఈ గరిటె పైన ఒక ఉండను తీసేసి నేను వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే గవ్వలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. అందరి ఇంట్లోని గవ్వలు చేసుకునే చెక్కలు ఉండవు కదండి. అదే ఈ గరిటె అయితే 99.9% అయితే కనుక ఉంటుంది. ఒకవేళ లేకపోతే మాత్రం మరి ఇంకా గవ్వలు చేసుకునే చెక్క మాత్రం కొనేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అదే గరిటెలో అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం వేడి నూనెలో ఒక్కొక్కటి వేస్తే ఒకటి మాడిపోద్ది, ఒకటి అలాగే ఫ్రై అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా అన్ని గరిటెలో తీసుకున్నాను. మిగతావి ఆరిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక క్లాత్ మూత వేసాను. అలాగే ఈ లోపు అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఇవి వేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి. వేసేసిన వెంటనే ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అంతటికి మెయిన్ పార్ట్ ఇదేనండి. మనం హైలో పెట్టేసి ఫ్రై చేసుకుంటే కలర్ వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా అయితే రావు, మెత్తగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయి. 15 days వరకు